నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది తెలంగాణలో అయినా సరే దాని యొక్క ఆనవాళ్ళు మాత్రం ఎక్కువగా ఆంధ్రలో బయటపడుతున్నాయి. అది కాకుండా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి యొక్క మీడియా సంస్థకు సంబంధించినటువంటి ఆ యొక్క అధినేతల యొక్క ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది. సో ఎవరిని వదిలిపెట్టారు? సొంత కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి, కవిత గారికి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని చెప్పి వస్తున్నాయి. సో వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగాయి, ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాయంటే ఏం చెప్తారు? నిజానికి దేశవ్యాప్తంగా ఒక 2 కేసులు సంచలనంగా మారాయి. ఒకటి తెలంగాణలో విచారణ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్, 2 ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతున్న మద్యం స్కామ్. ఈ 2 కూడా దేశ రాజకీయాల్లోనే సంచలనం. రెండోది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కాదు, 2 రాష్ట్రాలకు సంబంధించిందిగా మారిపోయింది. ఇక్కడ మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలాది, కేసీఆర్ కూతురు కవితది, తర్వాత మీడియా సంస్థల అధిపతులవి, సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీలవి అంటే హీరోలవి, హీరోయిన్లవి, డైరెక్టర్లవి, తర్వాత వ్యాపార సంస్థలకు సంబంధించిన అధినేతలవి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులవి, ఇతర వ్యాపారులు అందరివి, తర్వాత రాజకీయ నాయకులవి. సరే, రాజకీయ నాయకులు అంటే ఆటోమేటిక్గా చేస్తారు. ఇంతమంది చేసిన తర్వాత రాజకీయ నాయకులు చేయకుండా ఉంటారు కదా. అంటే ఎవరైతే బీఆర్ఎస్తో ఎవరైతే వైసీపీతో విరోధంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆయన ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు ఆయన ఫ్యామిలీ, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఇన్నాళ్ళు ఈ కేసు నిజానికి 1 year నుంచి విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పుడు వేగవంతం కావడానికి ఏంటంటే, అప్పట్లో అధికారిగా ఉండి ఫోన్ ట్యాప్ మొత్తాన్ని పర్యవేక్షణ చేసినటువంటి ప్రభాకర్ రావు విచారణ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆయన కొన్నాళ్ళు ఆరోగ్యం బాగాలేదనే పేరుతో అమెరికాలోనే ఉన్నాడు. ఆయన రప్పించడానికి విచారణ చేస్తున్న అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. చివరిగా కోర్టు ఆదేశాల మేరకు రెడ్ కార్నర్ నోటీసులని అలాని ఇలాని ప్రయత్నం చేసి మొత్తానికి అరెస్టు చేయొద్దు అనేటువంటి ఒక కండిషన్ మేరకు ఆయన వచ్చారు. ఎవరు విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి నిజాల మేరకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి విషయం ఈ మధ్యకాలంలో బయటకు వచ్చే ఉంది. ఆయనకు కూడా సమాచారం ఇచ్చారు, మీరు వచ్చి వాంగ్మూలం ఇవ్వని అడిగినట్టున్నారు. రాధాకృష్ణ గారు కూడా స్పందించి మీరు అఫీషియల్గా నోటీసులు ఇస్తే నేను వచ్చి వాంగ్మూలం ఇస్తానని చెప్పినట్టున్నారు. నిజానికి ఎవరికి చేస్తారు ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే, ఉగ్రవాదులవి, టెర్రరిస్టులవి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్వి, నక్సలైట్లవి, వీళ్ళ వరకే చేస్తారు. రాజకీయ నాయకులు చేయటానికి వీలేదు, రాజకీయ నాయకులు చేయకూడదు కూడా. ఎవరైనా దేశద్రోహానికి పాల్పడుతున్నారు అనుమానం వస్తే అది కేంద్ర ఇంటెలిజెన్స్కు సమాచారం ఇచ్చి కేంద్ర హోంశాఖ దగ్గర పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేయాలి. ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో మొత్తం ఇన్ఫర్మేషన్ కేంద్ర హోంశాఖకి ఇవ్వాలి. ఆ కేంద్ర హోంశాఖ కూడా ఇంటెలిజెన్స్ని అడిగి ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా రివ్యూ చేసి, అవును పలానోడికి నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయి, పలానోడితో ఉగ్రవాదికి సంబంధాలు ఉన్నాయి, పలానోడు దేశద్రోహానికి పాల్పడుతున్నాడు, పలాంటో ఫోన్ ట్యాప్ చేయొచ్చు అనేటువంటి అధికారాన్ని రాష్ట్ర పోలీసు అధికారులకి ఇవ్వటం జరిగింది. కానీ ఇవేవి జరగకుండానే ఇప్పుడు వేమూరి రాధాకృష్ణ గారి విషయంలో అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం, నక్సలైట్ నెంబర్స్ కొని పంపి ఆ నెంబర్స్ మధ్యలో రాధాకృష్ణ గారి నెంబర్ కూడా పంపించేసి ఇక ఈ ఫోన్ ట్యాప్ చేయాలని అనుకుంటున్నామని కేంద్ర హోంశాఖ తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆ సమాచారం ఆధారంగా ఫోన్ ట్యాప్ చేశారు అనేటువంటిది ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణకి, ఆయన ఫోన్ ట్యాప్ చేశారంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి, ఆ మొన్నటిదాకా ఏంటి ఆయన ఎంపీ, పార్లమెంటు సభ్యుడి ఫోన్ ట్యాప్ చేశారంటే ఇప్పుడు పార్లమెంటు సభా హక్కుల సంఘానికి పని ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిధిలో అంశం ఇది, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. మరి ఎందుకో కేంద్ర ప్రభుత్వం మీనమేసాలు లెక్కేస్తుంది, దీని విషయంలో ఇన్వాల్వ్ కావట్లే. నిజానికి ఈ కేసు లోకల్ అది సిట్ అధికారులు విచారించాల్సిన కేసు కాదు, సిబిఐ విచారించాల్సిన కేసు, ఈడీ కూడా రంగంలో దిగాల్సిన కేసు. ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాల ఆధారంగా ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరెవరు ఏ పార్టీ ఫండింగ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ బెదిరియటం, వాళ్ళకి ఫండింగ్ లేకుండా చేయటం, వీళ్ళు ఫండింగ్ తెప్పించుకోవటం, బ్లాక్ మీద చేసి డబ్బులు వసూలు చేయటం, తర్వాత ఎలక్షన్ టైంలో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడెక్కడ అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మొత్తం సమాచారాన్ని సేకరించి ఆ విధంగా ముందుకెళ్ళటం, చివరికి పోలీస్ వెహికల్స్ని కూడా వాడుకొని అక్కడ డబ్బులు కట్ట తరలించి బై ఎలక్షన్లో గెలవడం కోసం ప్రయత్నం చేయటం. ఈ విషయాలన్నీ ఫోన్ ట్యాపింగ్లో వచ్చినాయి. అనే డబ్బులు అనే పదం వచ్చిందంటే, తరలింపు అనే పదం వచ్చిందంటే మనీ లాండరింగ్ ఉన్నట్టే కదా, ఈడీ రావాలి కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది కీలకమైన కేసుగా సిబిఐ రావాలి కదా, కేంద్ర టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం తీవ్రమైన నేరం కదా ఇది. తర్వాత దేశద్రోహానికి సంబంధించిన కేసు కదా, ఎన్ఐఏ రావాలి కదా. ఎందుకు రాలేదు ఈ 3 ఏజెన్సీలు? ఎన్ఐఏ ఎందుకు రాలేదు, సిబిఐ ఎందుకు రాలేదు, ఈడీ ఎందుకు రాలేదు అంటే క్వశ్చన్ మార్కు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైనటువంటి నేరం, దారుణమైనటువంటి విషయం. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీనమేసాలు లెక్కిస్తుందో, మరి ఎవరితో ఉన్నటువంటి పొలిటికల్ సంబంధాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ కావట్లేదో నాకైతే ఇంకా తెలియదు. కానీ
కానీ దారుణమైనటువంటి నేరం అనే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి మామూలుగా ఎవరో తీవ్రవాదులు, ఎవరో ఉగ్రవాదులు, ఎవరో దేశ వ్యతిరేక శక్తులు చేయాల్సినటువంటి ఫోన్ ట్యాపింగ్ను ఎంపీలు ఫోన్ ట్యాప్ చేస్తారా, మాజీ ముఖ్యమంత్రులు ఫోన్ ట్యాప్ చేస్తారా, మీడియా సంస్థల అధిపతులు ఫోన్ ట్యాప్ చేస్తారా, సొంత కూతురు ఫోన్ ట్యాప్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి మరి ఫోన్ ట్యాప్ చేస్తారా, ట్యాప్ చేసి మొత్తం విషయాలు జగన్మోహన్ రెడ్డికి చేరేస్తారా అనే వీళ్ళు ఇష్టమా అండి? అది ఎంత పెద్ద నేరం. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కనుక నిరూపితమైతే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ గుర్తింపు ప్రశ్నార్థకం అవుద్ది. కేసీఆర్ కేటీఆర్ జీవితాంతం జైల్లో ఉండాలి, జీవితాంతం జైల్లో ఉండాలి. రెండోది, దీంట్లో అనేక లైంగిక సంబంధాల ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇంకా లేదా ఆరోపణల వరకే అని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే. కానీ అది కూడా తేలితే వీళ్ళంతా జీవితాంతం జైల్లో ఉండాల్సి వచ్చింది. మరి ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతున్నారంటే మామూలుగా ఏంటంటే అండి, రాష్ట్ర అధికారులకి కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు అన్ని విషయాలని విచారించే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు ఈ పరికరాలు ఎక్కడి నుంచి కొన్నారంటే ఇజ్రాయెల్ నుంచి కొన్నారు. మరి ఇజ్రాయెల్ అమ్మిన సంస్థతోటి మొత్తం ఎంక్వైరీ చేసేటువంటి కెపాసిటీ రాష్ట్ర పోలీసు అధికారులకు ఉండదు. ఇవన్నీ కేంద్ర హోంశాఖ పర్మిషన్స్తో కూడినటువంటి విషయాలు. మరి కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇస్తా అంటే ఇవ్వాలనుకుంటే ఇస్తే, ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వదు. ఇక్కడే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసు ముందుకు పోయిద్దా, ముందుకు పోదా, నిజాలు బయటకు వస్తే బయటకు రావా. ఇప్పటి వరకు అయితే దాదాపు 670 మంది ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయం బయటకు లీక్గా వస్తూ ఉంది. అది ఇక్కడ మనం చూసుకుంటే సొంత చెల్లి మా అన్నే నా యొక్క ఫోన్ ట్యాప్ చేయించాడని చెప్పి ఒక పక్కన షర్మిల మొత్తుకుంటున్నా సరే ఎందుకని అంతగా పట్టించుకోవట్లేదు అనేది ఒక వార్త అయితే, ఈ యొక్క ట్యాపింగ్ ఒక్కటే కదా నాకు దీనిపైన కానీ ఇంకా చాలా చాలా పెద్ద ఎత్తునే దాడులు జరిగాయి అని చెప్పేసి మాట్లాడారు షర్మిల గారు. అయితే నిజంగా సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక విలేకరు అడుగుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరైతే విలేకరు ఉంటాడో తను ఇబ్బంది పెడుతూ ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను చేశానా, పక్కన వాళ్ళు చేశారా అంటే ఏంటి వెటకారం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే ఏం చెప్తారు? నిజానికండి భారతీయ సాంప్రదాయంలో చెల్లి లేదా అక్క, తమ్ముడు లేదా అన్నకి తన బాధలు చెప్పుకుంటారు. అంటే ఒక సోదరుడికి తన బాధలు చెప్పుకుంటారు. అమ్మా నాన్నకి చెప్పుకోలేని చాలా కష్టాన్ని తన సోదరుడు చెప్పుకుంటాడు. పలానోడు వేధిస్తున్నాడనే విషయం డైరెక్ట్గా అమ్మా నాన్నకి చెప్పాలని భయం. ఎవరు చెప్తారు? అన్నకో లేదా తమ్ముడికో చెప్తారు, అన్న తమ్ముడు ఉంటే. ఇప్పుడు షర్మిల గారికి ఏదైనా కష్టం వచ్చి చెప్పుకోవాల్సింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారే షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ చేయించడం అనేటువంటిది నిజంగా విడ్డూరమైన విషయం. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్నట్టు ఆ విలేకరు అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు? నా చెల్లి ఫోన్ ట్యాప్ చేయించారా? ఎవరికి అంత దమ్ముంది? నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, దీనికి వ్యతిరేకిస్తున్నాను, నా పార్టీ పరంగా దీని మీద పోరాటం చేస్తాను, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరు చేసినా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి స్పందించాలి. ఆ కోపం, ఆ ఫ్రస్ట్రేషన్ రావాలి. తన సొంత చెల్లి ఫోన్ ట్యాప్ అయింది అంటే ఏ అన్నకైనా ఏ తమ్ముడికైనా ఆవేశం పుట్టుకొని వస్తుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఫోన్ ట్యాప్ అయినాయి అని మీకు వచ్చింది అనుకోండి, మీకు రాదా సహజంగా ఆవేశం? ఎవరికైనా వస్తుంది. కానీ షర్మిల గారు ఫోన్ ట్యాప్ అయిందని ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎటకారం చేసి నాకేం సంబంధం అంటున్నాడంటే ఈయన అన్నగా ఏం సంబంధం లేదానికి అర్థం. ఇప్పుడు రాజకీయంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి 100 ఉండొచ్చు, ఆస్తిపరంగా 100 ఉండొచ్చు, రాజకీయంగా ఆస్తిపరంగా 100 ఉన్నా సరే సొంత చెల్లి రక్షణ అయితే అన్నకు బాధ్యతే కదా. ఇప్పటికీ తోడబట్టినటువంటి రక్త సంబంధం ఎక్కడికి పోదుగా, రాఖీ కట్టిన సంబంధం ఎక్కడికి పోదు కదా. మరి అలాంటి షర్మిల గారికి కష్టం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే తీరు, షర్మిల గారి ఫోన్ ట్యాప్ అయిందనే ప్రశ్న ఎదురైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే తీరు ఆయనలో ఉన్నటువంటి ఒక మానవత్వ కోణాన్ని చెప్పట్లేదా? అంటే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే సొంత కుటుంబ రిలేషన్స్ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఏంటి అర్థమైపోతూ ఉంది. ఆయనకి చెల్లి అన్నా ప్రేమ ఉండదు, తల్లి అన్నా ప్రేమ ఉండదు. ఆయనకి 2 విషయాల మీద ప్రేమ ఎక్కువ. ఒకటి తన ఆస్తి మీద, 2 తన ప్రాణం మీద. ఈ 2 విషయాల మీద తప్ప ఆయనకి వైసీపీ కార్యకర్తల మీద ప్రేమ ఉండదని సోమయ్య మరణం చూపిస్తుంది. తనకి కుటుంబం పట్ల బాధ్యత ఉండదని చెప్పేసి షర్మిల ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి స్పష్టం చేస్తూ ఉంది. ఆయనకి కన్న వ్యక్తుల పట్ల కూడా ప్రేమ ఉండదు అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు జగన్మోహన్ రెడ్డి గారు వేయటం విషయంలో కావచ్చు, విజయమ్మ గారిని రాజకీయంగా వాడుకుని అవసరం తీరిన తర్వాత అమ్మని ఇంట్లో నుంచినే బయటకు నెట్టినటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ మనకి తేడచల్లం చేస్తూ ఉన్నాయి. రెండోది, ఆయనకి కేవలం పార్టీ పెట్టింది దేనికోసం అండి? చాలా క్లియర్గా, ఒకటి తన ఆస్తుల పరిరక్షణ కోసం, 2 తనకు అధికారం కావడం కోసం. ఈ 2 విషయాల కోసం మాత్రమే రాజకీయ పార్టీ అనేది పెట్టారు తప్ప ఆయనకి ఎవరి మీద ప్రేమలు ఉండవు. ఆయనకి తన కార్యకర్తల మీద కానీ, తన కుటుంబం మీద కానీ, తన మనుషుల మీద కానీ, తన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళ మీద కానీ ఎవరి మీద ఉండవు అంటానికి ఇవన్నీ చక్కని ఉదాహరణలు అండి.
సో చూద్దామండి, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ సంబంధించి కావచ్చు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.